ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి దేవుడు మన కొరకు ఒక అద్భుతమైన ఆత్మీయమైన మన జీవితాలను సరిదిద్దే గొప్ప విషయాలను మన కొరకు సిద్ధపరిచాడు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈరోజు ఈ మాటలు ప్రతి మాట శ్రద్ధగా వినాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఈరోజు మన వాక్యం ద్వారా మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే గాడి తప్పిన గడియలు. అసలు నిజానికి ఈ అంశానికి ఈ పేరు కాదు పెట్టాల్సింది. అసలు మొదట నేను ఆలోచన చేసి పెట్టాలనుకున్న పేరు ఏంటంటే గాడి తప్పిన గాడిదలు అన్న అంశాన్ని పెట్టాలనుకున్నాను. కానీ సమాజం ఏమైనా ఫీల్ అవుతుందన్న ఉద్దేశంతో గాడి తప్పిన గాడిదలను మాట్లాడట్లే, గాడి తప్పిన గడియలనే మెసేజ్ పెట్టుకొని మాట్లాడే మాటలు మాత్రం గాడి తప్పిన గాడిదల గురించే మాట్లాడుకుందాం. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి మాట ఎంత కఠినంగా ఉంటుంది అంటే, ఎప్పుడైనా ఒట్టి మిరపకాయలను గమనించారా? కాలిపోతున్న మంటల్లో ఒట్టి మిరపకాయలు వేస్తే ఎంత ఘాటుగా ఉంటుందో ఉండదో నాకు తెలియదు. కానీ ఈరోజు బైబిల్లో నుంచి ప్రతి మాట ఎలా ఉంటుందంటే ఆ ఘాటు వల్ల మన జీవితం మీద మనకే అసహ్యం కలగాలి. ఘాటుగా తప్పులు చేస్తున్న వారికి ఘాటుగా మాట్లాడితేనే బాగా తగులుతుంది. అసలు దేవుడు కొన్ని విషయంలో ఎందుకు ఘాటుగా ఉంటాడో తెలుసా? దావీదు గారు బెస్తబా గారి విషయంలో ఒక తప్పు చేసి ఒక బిడ్డను కంటాడు. కనిన బిడ్డ చావు బ్రతుకుల్లో ఉంటే దావీదు గారి పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలుసా? కాలిపోతున్న పొయ్యిలో ఒట్టి మిరపకాయలు వేసి రూములో కూర్చోబెడితే ఎంత ఘాటుగా ఉంటుందో, ఉపవాసం ఉండి బిడ్డ కోసం ప్రార్థన చేసేటప్పుడు దావీదు పరిస్థితి అదే. ఒకవైపు బిడ్డ చావు బ్రతుకుల్లో ఉంటే మనుషుల్లో ఆ బాధ, ఆ వేదన. రెండోది ఉపవాసంతో కడుపు కాలిపోతుంది. దేవుని కనిపించుంటుంది, ఏం దావీదు ఘాటుగా ఉందా? ఉంటుంది. ఎందుకు ఉండదు? ఆ ఘాటు ఎందుకు రేపించాడో తెలుసా? ఒకప్పుడు నీ చేతులారా నువ్వే ఒట్టి మిరపకాయలు కోసి దాన్ని పొయ్యిలో వేసుకున్నావు. ఆ బాధ నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నావు. ఆ ఘాటు నువ్వు ఎందుకు అనుభవించాలో తెలుసా? ఇంకొకసారి ఆ తప్పు చెయ్యాలంటే ఈ ఘాటు నీకు మళ్ళీ గుర్తుకు రావాలి. అందుకే దేవుడు ఏం చేస్తాడనంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క దాని కింద ఘాటు రేపుతూ ఉంటాడు. ఈరోజు కూడా దేవుడు అలాంటి మాటలే మన జీవితం కొరకు సిద్ధపరిచాడు. ఆ దేవుని మాటల కొరకు ఓపికతో ఎదురు చూస్తాం మన దేవుని వారలారా. ఈరోజు దేవుడు మన జీవితాలను ఉద్దేశించి ఒక విలువైన అంశాన్ని సిద్ధపరిచాడు. బైబిల్ గ్రంథం అంతా చదివేటప్పుడు మొదట నాకు ఎక్కువగా అనిపించేది ఏంటంటే, ఆది కాలం నుండి నేటి ఆధునిక కాలం వరకు ప్రత్యేకంగా దేవుడు ఎక్కువగా దేని మీద శ్రద్ధ నిలబెడుతూ వచ్చాడంటే, ఎలాగైనా కానీ పాపంలో పడిన మనల్ని ఆ పాపాన్ని మాన్పించాలని ప్రయత్నం చేశాడు. ఆయన ఆలోచన అంతా వీళ్ళని మాన్పించాలి, ఎలాగైనా పాపాన్ని మాన్పించాలి, ఏ మాట మాట్లాడినా వీళ్ళని మాన్పించాలి. అదే ఆయన ఆలోచన, అదే ఆయన ధ్యాస, అదే ఆయన ఊహల్లో ఉన్నదంతా మొత్తం అదే. అసలు ఆయన ఆలోచన కార్యరూపం దాల్చింది ఏంటంటే ఈ బైబిల్ గ్రంథం మన దేవుని వల్ల. మన చిన్న చిన్న పిల్లలు ఉంటారు చూసినారా? కొంతమందికి నోట్లో వేలు పెట్టుకునే అలవాటు ఉంటుంది. నోట్లో వేలు పెట్టుకునే అలవాటు ఉండడం వాళ్ళ అమ్మ చూసింది అనుకోండి, వెంటనే ఏం చేస్తుందో తెలుసా? ఎలాగైనా ఆ చెడ్డ అలవాటుని ఏం చేయాలనుకుంటుంది? మాన్పించాలనుకుంటుంది. ఎంత ప్రయాసపడినా మాన్పించాలనుకుంటుంది. నోట్లో వేలు పెట్టుకుంటున్న చెడ్డ అలవాటును ఒక తల్లి ఎలా అయితే మాన్పించాలనుకున్నదో, మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? మనం మన నోట్లో ఏలు పెట్టుకునే అలవాటు కాదు మనకు ఎదుటివాడి జీవితంలో ఏలు పెట్టే బ్యాచ్ మనమంతా. మన గురించి మనం ఆలోచన చేయడం ఏమి ఉండదు. ఎప్పుడు చూసినా పక్కనోని గురించి ఆలోచన చేస్తుంటాం. పక్కనోని జీవితంలోనే ఏలు పెడతా ఉంటాం. పక్కనోని బ్రతుకుల్లో ఏలు పెట్టడం దేవుని దృష్టిలో ఎలా ఉంటుందో తెలుసా? మూసుకుంటున్న డోరు మధ్యలో ఏలు పెట్టడం ఎలా ఉంటుందో అటనే ఉంటుంది. నీ బాధ్యత ఏంటి? నీ గురించి నువ్వు చూసుకోవాలి, అంతే. నీ బ్రతుకుని నువ్వు చూసుకోవాలి. పక్కనోళ్ళ గురించి మాట్లాడేంత పరిస్థితి మన దగ్గర లేదు. అందుకే దేవుడు ఎప్పుడైనా కానీ, నాయన నీకు పక్కనోని జీవితంలో ఏలు పెట్టే అలవాటు ఉంది, ఈ ఏలు పెట్టే అలవాటును మాన్పించడానికి ఎన్ని ప్రయత్నాలు కావాలంటే అన్ని ప్రయత్నాలు దేవుడు చేస్తాడు. తల్లి కూడా అంతే కదా. నోట్లో వేలు పెట్టుకునే అలవాటును మానిపించుకోవాలని వాడి ఆ వేలుకు వేపాకు పట్టిస్తుంది, శతవిధ ప్రయత్నాలు చేస్తుంది. ఒక తల్లి అన్ని ప్రయత్నాలు చేసి వాడి దగ్గర ఉన్న ఒక చెడ్డ అలవాటు మానిపిస్తూ ఉంటే
దేవుడు కూడా ఎలాంటోడో తెలుసా? శతవిధ ప్రయత్నాలు కాదు మన జీవితం కొరకు చేస్తున్నది, కొన్ని లక్షల ప్రయత్నాలు చేశాడు. ఈరోజు కూడా నీ జీవితానికి నా జీవితానికి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నం ద్వారా మన జీవితాలు చక్కగా బాగుపడతాయి. మన దేవుడు వల్ల కాస్త నొప్పిగానే ఉంటుంది మనందరికీ. ఎందుకంటే ఈ మాటలు నేను ఏదో కూర్చున్న మనల్ని ఉద్దేశించి మాట్లాడను, కానీ మీ మధ్యలో నేను కూర్చొని అందరి జీవితాల్లో ముందర పెట్టుకొని వాక్యంలో నుంచి ప్రతి దానిని జాగ్రత్తగా ఆలోచన చేస్తూ మనం ముందుకు వెళ్దాం. మన దేవుని వల్ల కొన్ని మాటలు మనకు బాధ కలిగిస్తాయి, కానీ అది మన జీవితాన్ని బాగు చేస్తాయి. పోయిన వారమే అనుకుంటాను, బిట్టు ఒక మాట అన్నాడు, నిజంగా అది నాకు చాలా సంతోషం అనిపించింది. మనకు ఒక వెహికల్ ఉన్నదనుకోండి, ఒకటే ఒక వెహికల్ ఉంది, దాని ద్వారానే మన రోజు ప్రాథమిక కార్యక్రమాలన్నీ జరిగే దానివల్లనే. ఉన్న ఒక్క వెహికల్ కూడా చెడిపోయింది అనుకోండి, మనం ఏదైనా ఒక కార్యక్రమం జరిగించుకోవడానికి అన్ని పనులు ఆగిపోతుంటాయి. వెంటనే మన మదిలో పుట్టే ఆలోచన ఏంటి? మన దగ్గర డబ్బులు ఉన్నా, ఒకవేళ ఆ డబ్బులు వేరే దానికి అవసరం ఉన్నా కానీ ఖచ్చితంగా బండి రిపేర్ చేయిస్తాం ఫస్ట్. ఎందుకు? అది మన ప్రాథమిక అవసరం. అది ఉంటే ఏ పనైనా జరుగుతుంది. ఆగిపోయిన బండి రిపేర్ చేయించడానికి ఎంత ప్రయాస అయినా పడతామో, అది రిపేర్ చేయించుకునేంత వరకు రాత్రి ఒక్కోసారి మనకు నిద్ర కూడా రాదు. ఆగిపోయిన బండి రిపేర్ చేయించుకోవడానికి మనం ఇంత ప్రయాసపడుతుంటే, ఆగిపోయిన ఆత్మీయమైన బ్రతుకులు, ఎక్కడో నిలిచిపోయిన జీవితాలను కదిలించుకోవడానికి ఈరోజు మనం ఒక ప్రయత్నం చేద్దాము. ఆగిపోయిన బ్రతుకును బాగు చేసేటప్పుడు ఒక నొప్పి కలుగుతుంది, ఆ నొప్పిని భరించాలి. మన దేవుని వాళ్ళ హాస్పిటల్లో వెళ్ళా అనుకోండి, మనకే గుండెకి ఏదైనా చికిత్స చేస్తున్నాడు అనుకోండి, లేకపోతే శరీరానికి ఏదో ఒక ఆపరేషన్ చేస్తున్నారు అనుకోండి, కొన్నిసార్లు మనకు మత్తు ఇంజెక్షన్ వేస్తారు, అది ఒక్కోసారి పని చేయదు. మత్తు ఇంజెక్షన్ వేసినా ఒక్కొక్కసారి పని చేయకపోయినా ఆపరేషన్ చేసే ప్రతిసారి నీకు నొప్పి కలుగుతూనే ఉంటుంది. నొప్పి కలుగుతుందని మధ్యలో లేచి వెళ్ళిపోయావు అనుకో, మన జీవితం ఎప్పటికీ బాగుపడదు. నొప్పిని భరిస్తూ తట్టుకొని నిలబడితే కాస్త నొప్పి అయినా కానీ నొప్పి తర్వాత జీవితం బాగుపడుతుంది. ఈరోజు దేవుని మాటలు కూడా మనకు నొప్పి కలిగించే విధంగా ఉన్నా కానీ మన జీవితాన్ని బాగు చేస్తుంది, మన బ్రతుకులు నిలబెడుతుంది. కాబట్టి జాగ్రత్తగా విందాం మన దేవుని వాళ్ళరా. ఒకసారి యెషయా గ్రంథాన్ని మనం అందరము తెరిచి చూద్దామండి. 50వ అధ్యాయము బైబిల్ ఉన్న వారందరూ యెషయా గ్రంథము ఇక్కడ నుంచి మనము జాగ్రత్తగా వింటూ మనం ముందుకు వెళ్దామండి. 50వ అధ్యాయము 10వ వచనాన్ని జాగ్రత్తగా చూద్దాము తల్లి. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 10వ వచనము. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడు ఎవడు అంటున్నాడు. చూశాడు? చాలు తల్లి, ఏమంటున్నాడు? మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడు ఎవడు అని అంటున్నాడు. మొదట ఒక సేవకుని మాట వినాలి అని మనం కూర్చున్నప్పుడు సేవకుని మాత్రమే మనం చూడకూడదు, సేవకుని వెనక ఉన్న దేవునికి భయపడుతూ ఆయన మాటలు వినాలి. నువ్వు దేవునికి భయపడలేదనుకో, సేవకుని మాట వల్ల నీకు ఎలాంటి ప్రయోజనం రాదు, ఎందుకంటే నీలో చలనం కల్పించదు. మోషే గారు దేవుని సేవకుడు, మోషే గారు మాట్లాడుతున్నది కూడా దేవుని మాటలే, కానీ ఫరో హృదయంలో చలనం ఏమైనా వచ్చిందా? రాలే. కారణం ఏంటో తెలుసా? వాడు యెహోవాకు భయపడి సేవకుని మాట వినలేదు కాబట్టిగా వానిలో చలనం రాలే. పోనీ వానిలో చలనం రాకపోయినందుకు వాడు సంపాదించుకున్న ప్రతిఫలం ఏంటో తెలుసా? సముద్రంలో మునిగిపోయి ఊపిరాడ కుక్క చావు చాచే పరిస్థితి తెచ్చుకున్నాడు మన దేవుని వారలరా. అందుకే దేవుడు మాట్లాడేటప్పుడు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. సేవకుడు నిలబడ్డాడు అంటే సేవకుని వెనుక ఉన్న యెహోవాకు నువ్వేం చేయాలట? భయపడాలి. ఒకవేళ నీలో భయం పుట్టడం లేదు అని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? చాలా కాలం పాపంలో ఉంటే మనలో ఎలాంటి చలనాలు రావు. మోషే గారు దేవుని మాటలు వింటుంటే, మోషే గారు దేవుని మాటలు ప్రకటిస్తుంటే ఫరో హృదయంలో ఎందుకు చలనం రాలేదో తెలుసా? చాలా కాలం పాపంలో ఉంటే మొద్దుబారిపోతుంది జీవితం. ఎప్పుడైనా ఐసు పెట్టెలు లాంటివి కొన్ని ఉంటాయి చూసినారా? ఐసు గడ్డలలో ఒక 5 నిమిషాలు చేయి పెట్టామనుకోండి, ఒక 10 నిమిషాల తర్వాత, ఒక అరగంట తర్వాత మన చేతిలో చలనం ఉంటుందా? పోనీ ఒక రోజంతా పెడితే చలనం ఎలా అయితే రోజు రోజుకు గంట గంటకు చచ్చిపోతుందో, దేవుని వాక్యం ముందర కూర్చున్నప్పుడు, పాపంలో మన జీవితం ఉన్నప్పుడు సేవకుని మాటకు మనలో చలనం రాదు.
చలనం రాక మన జీవితాన్ని సరిదిద్దుకోక ఎలాంటిగా ఉండకుండా నిమ్మకు నీరెత్తి ఉన్నప్పుడే అర్థం కావాలి, నువ్వు యెహోవాకు భయపడట్లే, సేవకుని మాట నువ్వు లెక్క చేయడం లేదని. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తల్లి? మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడు ఎవడున్నాడు చెప్పండి? ఆనాటి కాలం నుండి ఈనాటి కాలం వరకు చూస్తున్నాడు, సేవకునిగా చూస్తున్నాడు. కానీ సేవకుని వెనుక దేవుణ్ణి పెట్టుకొని సేవకునికి మాటలకు భయపడేవాడు ఎవడు లేడు. దేవుడు అనుకుంటాడు, నాయన నేను డైరెక్ట్ మాట్లాడానుకో అందరు ఏమైపోతారట? ఆయన స్వరం విన్న ప్రతి ఒక్కడు ఖచ్చితంగా చచ్చిపోతాడు. డైరెక్ట్ దేవుడు మాట్లాడితే చచ్చిపోతాడు. అదే తన సేవకునితో మాట్లాడిస్తుంటే నువ్వు లెక్క చేయడంలే. దేవుడు మాట్లాడితే చచ్చిపోతావు, ఆయన సేవకుడు మాట్లాడితే నువ్వు లెక్క చేయట్లే. మరి ఎలా చేయమంటారు చెప్పండి? మరి ఏ విధంగా నీ జీవితాన్ని మార్చాలో చెప్పండి? కొన్ని పాములు ఉంటాయండి. ఆ పాములు ఎలాంటివంటే కళ్ళు కనిపించవు, ఒక్కోసారి వాటికి చెవులు కూడా వినిపించవు. ఒక వ్యక్తికి కళ్ళు కనిపించలేదనుకోండి, ఆ వ్యక్తికి ఏదైనా ఒక విషయం చెప్పాలంటే చెవులు పని చేస్తున్నాయి కాబట్టిగా మాటల ద్వారా చెప్పొచ్చు. సరే కళ్ళు పని చేస్తున్నాయి, చెవులు పని చేయట్లే, అలాంటి వాడికి సైగలు చేసైనా చెప్పొచ్చు. ఇప్పుడు పరిస్థితి ఎట్టుంటుందో తెలుసా? కళ్ళు కనిపించక చెవులు వినిపించక పరిస్థితి దారుణంగా ఉన్న వానికి చెప్పడం ఎలాంటిదో ఈరోజు క్రైస్తవుల పరిస్థితి కూడా అలాంటిదే. కళ్ళు కనిపించట్లేదు, చెవులు వినిపించట్లేదు, వానికి ఎలా చెప్పాలి? ఈరోజు క్రైస్తవుల పరిస్థితి కూడా అంతే. ఎంత చెప్పినా కానీ మనిషి జీవితంలో చలనం రాక పరిస్థితి చాలా దారుణంగా తయారైపోతుంది. ఏ విషయంలో దారుణంగా అయిపోతున్నామో తెలుసా? పాపం. ఎంత దారుణమైన పాపం అంటే ఒక్కోసారి ఆలోచన చేస్తుంటే బాధ కలుగుతూ ఉంటుంది. మన భారతదేశం గురించి ఒకసారి ఆలోచన చేస్తే, మన భారతదేశంలో వావి వరుసలనే ఒక క్రమమైన పద్ధతి ఉంది. వావి వరుసలున్న క్రమమైన పద్ధతి ఉన్నా కానీ ప్రజలు ఎలా తయారైపోతున్నారో తెలుసా? చాలా అంటే చాలా నీచంగా తయారైపోతున్నారు. భారతదేశంలో ఈ మధ్య ఒక సర్వేలో తెలియని ఒక గొప్ప విషయం ఏంటో తెలుసా? ఒక ఇంట్లో ఒక ఆడపిల్ల పుడితే ఆ అమ్మాయి పెద్ద వయసు వచ్చే లోపట ఆ చిన్నపిల్లలు ఎవడో ఒకడు ఇంటర్నల్గా సెక్స్ పరంగా అబ్యూజ్ చేసి ఉంటాడంటే ఏదో ఒక టైంలో. ప్రతి ఒక్కడు. అది కూడా ఎవరు? వాళ్ళ చిన్నాయన్నో, వాళ్ళ పెదనాయన్నో, వాళ్ళ అన్న వరుస అయ్యేవాడో, వాళ్ళవాడో వీళ్ళవాడో. అసలు ఇన్ని కట్టుబాట్లు, ఇన్ని వాయు వరుసలు, ఇన్ని బరువు బాధ్యతలు, సాంప్రదాయాలున్న భారతదేశంలోనే ఇంత నీచంగా దిగజారిపోయారే. అదే వావి వరుసలు లేకపోతే భారతదేశంలో ఎలా ఉండేదో తెలుసా? పక్కనున్న కుక్కలకు మనకు పెద్ద తేడా ఏమీ ఉండేది కాదు. అంత నీచంగా తయారైపోతున్నారు ఈ రోజు ఉంటున్న యువత, ఈ రోజు ఉంటున్న భారతదేశ సమాజం. దేవుడు ఎలా ఆశపడుతున్నా అంటే, నాయన నేను ఒకటి ఆశపడ్డాను, మీరు ఒకటి చేస్తున్నారు. నేను నా సేవకుని ద్వారా మాట్లాడిస్తే ఎవడు వింటున్నాడు చెప్పండి? ఎవడు లెక్క చేస్తున్నాడు? ఈరోజు దేవుని ఆశ ఏంటో తెలుసా? ఒక్కొక్కరికి దేవుని మాటలు పంపించడం ఆయన లక్ష్యంగా లేదు. ఎందుకంటే ప్రతి చోటుకు దేవుని మాటలు పోతున్నాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మన దగ్గరికి దేవుని మాటలు వచ్చాయి. ఒక అడవిలో ఉంటున్న వాళ్ళ దగ్గరకు కూడా ఆయన మాటలు పోతున్నాయి. ఇక్కడ జరుగుతున్నది ఏంటో తెలుసా? ఆయన మాటలు ప్రతి చోటుకు వెళ్తున్నాయి, కానీ చోటుకి వెళ్ళిన ప్రతిసారి వినేవాడే సక్రమంగా లేడు. వినడానికి వస్తున్నారు కానీ వచ్చిన వాళ్ళు సక్రమంగా బతకట్లే, వచ్చిన వాళ్ళు సక్రమంగా వాక్యాన్ని స్వీకరించట్లే. మనుషుల ఆలోచనలు ఎలా తయారైపోతున్నాయి తెలుసా? బుర్జు ఖలీఫా అనేవాడు ఒకటి కనపడుతుంటాడండి. వాడి ఆలోచన ఏంటంటే, ఆకాశాన్ని అంటే హర్మ్యానను అంటే ప్రపంచంలో అన్నిటికంటే ఒక పెద్ద బిల్డింగ్ కట్టాడు. సుమారుగా 160 అంతస్తుల పై బిల్డింగ్ను వాడు కట్టాడు. మనుషుల ఆలోచన ఎలాంటిదంటే, ఆకాశాన్నంటే హర్మ్యానాలు కట్టాలనుకున్నారేమో కానీ ఆకాశాన్నంటే భక్తిని సాధించుకోవాలని ఒక్కనికి కూడా కలగట్లే. ఆకాశాన్నంటే ప్రార్థన చేయాలి, ఆకాశాన్ని దాటిపోయేంత భక్తి ఉండాలి, చచ్చిపోయిన తర్వాత ఆకాశాన్ని దాటి ప్రభు దగ్గర నిలబడాలని భక్తితో బ్రతికేవాడు ఈ కాలంలో ఎవడు లేడు, ఎవడు కనిపించట్లే. అందుకే దేవుని ఆశ ఎలాంటిదంటే, నాయన మీ దగ్గరికి నేను వాక్యాన్ని పంపిస్తున్నాను. అడవిలో ఉన్నగానే నీ దగ్గరికి వాక్యం వస్తుంది, సమాజంలో నువ్వు ఎక్కడున్నా వాక్యం వస్తుంది. నీ దగ్గరికి వాక్యాన్ని నేను పంపిస్తున్నాను, కానీ నాకు భయపడి నువ్వు వాక్యాన్ని సరిగా స్వీకరించట్లే. మనసులోకి స్వీకరించినా కానీ ఆ మనసు ద్వారా నీ మనసు కదలట్లే.
అందుకే దేవుని బాధ అంతా ఒకటే, నేను వాక్యం పంపించినా కానీ నువ్వు పట్టించుకోవట్లే. అందుకే బాధపడుతూ మళ్ళీ ఏమంటారండి, మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడు ఎవడున్నాడు చెప్పండి. ఎంతోమంది సేవకులు గొంతు జిచ్చుకొని నాయన ప్రవర్తన అన్నది చాలా ముఖ్యము, క్యారెక్టరే మనకు విలువైనదని ఎన్ని విషయాలు మాట్లాడట్లే. ఈ మధ్య ఒక పెద్ద ఆయన ఒక మాట అన్నాడండి. ఆ మాట విన్న తర్వాత ఈ కాలానికి ఆయన అన్న మాట నిజమే అనిపించింది. ఆ పెద్ద ఆయన ఏమన్నాడో తెలుసా, ఏ వంకర మార్గంలోకి వెళ్ళకుండా ఒక పరిశుద్ధమైన, అంటే ఏ వంకర దారి తొక్కకుండా కరెక్ట్గా ఉన్న ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అంటే ఈ కాలంలో అదృష్టం అట. పెళ్ళి కాకముందు ఒకడు, పెళ్ళిలో ఒకడు, పెళ్ళి అయినాకొకడు, పిల్లలు కన్న తర్వాత ఇంకొకడు, వీధిలో ఒకడు, మార్కెట్లో ఒకడు, దారిలో ఒకడు, ఆఫీసులో ఇంకొకడు. ప్రజల పరిస్థితి ఎలా ఉన్నదంటే చాలా దారుణంగా తయారైపోతున్నాడు. అమ్మాయిలు ఒక్కరే కాదు, అబ్బాయిలు ఏం తక్కువ తిన్నామని ఇంతకంటే నీచంగా తయారైపోతున్నారు లోకం. ఇవన్నీ చూసి మీ దగ్గరికి నేను వాక్యం పంపించినా కానీ సొదొమ గొమొర్రా కంటే నీచంగా తయారైపోయినారు. కన్ను మిన్ను కాన్ రాకుండా ప్రవర్తించడం అంటారు చూసినారా. కన్ను మిన్ను కాన్ రాకుండా ప్రవర్తిస్తున్నారంటే ఓకే, కన్ను మిన్ను కాన్ రాక ప్రవర్తిస్తున్న మీ దగ్గరికి నా మాటలు పంపించినా కానీ చెవిటి పాముల వల్ల ఇంకా దారుణంగా బ్రతుకుతున్నారనే దేవుని బాధ. నా సేవకుడిని మీ దగ్గరికి పంపించినా కానీ ఎందుకు రియాక్షన్ రావడంలే? ఎందుకు మీరు ఆ మాటలు స్వీకరించట్లే? ఎందుకు ఈ మాటల వల్ల మీలో ఎందుకు చలనం రాకుండా పోతుంది? దేవుని బాధ అంతా అంతే. నేను పంపించినా కానీ మీరు ఏం చేయట్లేదట, ఆ మాటలను మీరు లెక్క చేయట్లే. అందుకే దేవుడికి నచ్చట్లేదు మన దేవుని వాళ్ళు. అందుకే దేవుడు కరెక్ట్గా మాట్లాడుతుండే. ఒకవేళ మన జీవిత కాలంలో ఇవే దారుణమైన జీవితాలు మన దగ్గర ఉంటే చాలా బాగుండాలి. మనకు సంఘానికి వచ్చిన మన వాళ్ళు బాగున్నారు, కానీ కొన్ని సంఘాలకు వెళ్ళినప్పుడు కొంతమంది జీవితాలు నేను గమనిస్తుంటాను. యవనస్తుల పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? యవనస్తుల పరిస్థితి మందిరానికి వచ్చినా కానీ బ్రతుకులు మారని జీవితాలు. మందిరానికి వచ్చేది కూడా దేవుణ్ణి అడ్డం పెట్టుకొని తప్పుడు పనులు చేయడానికే. ఆలోచనలు సరిగా లేవు, తలంపులు బాగాలేవు, మాట తీరులు సక్రమంగా లేవు, ఆలోచనలు ఇంకా దారుణంగా ఉన్నాయి. అన్నిటికంటే చెప్పాలంటే పెళ్ళి కానివాడు మాత్రమే కాదు ఇలా ఉన్నది, పెళ్ళి అయిన వాళ్ళు కూడా సక్రమంగా లేరు. ప్రజల పరిస్థితి ఎలా ఉన్నదంటే చేదును తినడానికి వేపాకులో చక్కెర అయినా కలుపుకొని తింటారేమో కానీ తప్పుడు పనులు చేయడం మానుకోరు. మందిరానికి వచ్చినా మానుకోరు, వాక్యం విన్నా మానుకోరు. ఆలోచనలు, దేవుని ఆలోచనలు మనం ప్రేరేపించినా కానీ మన జీవితాల్లో ఏం రాదు, మార్పు రాదు. అందుకే దేవుని కోపం అంతా ఏంటనుకున్నారు? వినలేదని ఆయన కోపము, వాక్యం విన్నా కానీ మారలేదని ఆయన కోపము. చిన్నదాన్ని కూడా దేవుడు చాలా కఠినంగా తీసుకుంటాడు. పోయిన ఒక వారం కిందట నాకు తెలిసిన ఒక సచివాలయం ఉద్యోగ ఖాయం ఉంది, విఆర్ఓ అంటే తెలుసు కదండి, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్. ఆమెకు సుమారుగా ఒక 5 ఏళ్ల క్రితమో 10 ఏళ్ల క్రితమో ఆమె జీవితంలో ఒక సంఘటన జరిగింది. ఏంటంటే ఎప్పుడో ఒకనొక టైంలో 500 లంచం తీసుకుంటూ దొరికిందంట. ఆ కేసులో కోర్టులో పడింది. ఆ కోర్టు కేసు చాలా వరకు సాగుతూ వచ్చింది. ఒక వారం కిందట తీర్పు వచ్చింది. ఆ జడ్జి గారు ఏ తీర్పు ఇచ్చారో తెలుసా? విని అందరు ఉద్యోగులు ఒక్కసారిగా నోటి మీద ఏలేసుకున్నారు. కారణం ఏంటో తెలుసా? 500 లంచం తీసుకున్న కేసులో పట్టుబడిందని 5 ఏళ్ళు జైలు శిక్ష వేశారు ఆమెకు. అది చూడగానే ప్రభుత్వాలు అవినీతి విషయంలో ఎంత కఠినంగా ఉన్నాయి చూసారా? ప్రభుత్వాలే అవినీతి విషయంలో ఇంత చిన్నదానికే ఇంత కఠినంగా ఉంటే అదే అవినీతి విషయంలో ప్రభు ఎంత కఠినంగా ఉంటాడు? చిన్న అవినీతే కాదు, అల్ప విశ్వాసంలోను, భోగేచ్ఛల విషయంలోను, మోసాల విషయంలోను, దుర్మార్గపూరితమైన ఆలోచన విషయంలోను, ప్రతి విషయంలో ప్రభు ఎంత కఠినంగా ఉంటాడు? ప్రభుత్వాల కంటే ప్రభువే చాలా కఠినంగా ఉంటాడు. ప్రభుత్వాల మీద ఉన్నంత భయము ప్రభు దగ్గర లేదు మనకు. 500 లంచం తీసుకుంటే 5 ఏళ్ళు కఠిన కారాగార శిక్ష వేస్తారని సందర్భం విన్న తర్వాత అయినా మనలో చలనం వస్తుంది. ప్రభుత్వం విషయంలో జాగ్రత్తగా వింటున్నాం, కానీ ప్రభు విషయంలో జాగ్రత్త పడింది ఏది? ఎక్కడ పడుతున్నారు? చాలా దారుణం. ప్రతి దానిని జాగ్రత్తగా తీసుకొని మనసులో పెట్టుకొని భక్తిగా బ్రతికే వాళ్ళు ఒక్కడంటే ఒక్కడు కూడా లేడు. అందుకోసమే దేవుడు ఈరోజు మనకు సిద్ధపరిచిన అంశం ఏంటంటే, గాడి తప్పిన గడియలు కాదురా నాయన, గడియలు పద్ధతిగానే ఉన్నాయి, దాని క్రమాన్ని అవి నెరవేరుస్తున్నాయి, రోజులు సక్రమంగానే సాగిపోతున్నాయి. గాడి తప్పింది గడియలు కాదు. గాడి తప్పిన గాడిదలు ఎవరో తెలుసా?
దేవుణ్ణి అడ్డం పెట్టుకొని బ్రతుకుతున్న నీచమైన బ్రతుకుతున్న వాళ్ళ గురించి ఇవన్నీ. దేవుని బాధ ఇంతే. నేను సేవకును పంపించిన తర్వాతనే మారాలి, మారకపోతే ఆ బ్రతుకు ఎందుకు చెప్పండి. ఇంకా ఏమంటున్నాడు తల్లి, కంటిన్యూగా చదవమ్మా. వెలుగు లేకయే చీకటిలో ఏం చేస్తున్నాడట. బయట మన పరిస్థితి ఎలా ఉన్నదంటే వెలుగు లేదు, అయినా కానీ మనం ఎక్కడ నడవడానికి ఆశపడుతున్నాము, చీకటిలోనే నడవడానికి ఆశపడుతున్నాం. ఎంతకాలం చీకటిలోనే నడుస్తాము, ఎంతకాలమైనా నడుస్తాము. చచ్చినాక మట్టిలోకి పోయి అదే చీకట్లోనే మన బ్రతుకును ముగించుకుంటామే తప్ప చీకట్లో నుంచి మనం బయటికి రామ్. ఎప్పుడైనా మనం అనిపిస్తుంటుంది, ఎప్పుడైనా మనం ఫుల్గా భోజనం తిన్నామనుకోండి, ఒక బిర్యానీ కానీ ఇంకొకటి ఫుల్ కడుపు నిండా భోజనం తిన్నా అనుకోండి, కడుపు ముందుకు వస్తుంది చూసినారా, ముందుకు వచ్చిన కడుపు కనపడుతుంది, ఈయన కడుపులో చాలా ఎక్కువగా ఉందని. కడుపులో పడినప్పుడు కడుపు ముందరకు వచ్చినప్పుడైనా కనపడుతుంది, కానీ మనసులో పడినది మనసు కూడా ఉబ్బిపోతూ కనపడితేనే మనకు సిగ్గొచ్చదేమో. లేకపోతే మన మనసులో ఎంత పాపం పడుతుందో తెలుసా, ఆ పాపం ఎలా కనపడుతుంటుందో తెలుసా. మనకు అది కనిపించలేదు కాబట్టిగా కప్పుకొని బతుకుతున్నాం. మనసులో పడిన పాపము, మనసులోకి వచ్చిన ఆలోచనలు, మనసులోకి వచ్చిన నీచమైన తలంపుల ద్వారా మనసు కూడా ఇలా ఉబ్బిపోతుంటే పొట్ట ఉబ్బినట్టు. ఒక్కొక్కని మనసు ఎలా ఉండేదో తెలుసా, పొట్టలు గుట్టలుగా కాదు, మనసులు కొండల్లాగా కనిపించే మన బ్రతుకులు, మన జీవితాలు అంత నీచంగా కనపడాయి. కనిపించలేదు కాబట్టిగా సైలెంట్గా కప్పుకొని బతుకుతున్నాం. అదేదో అక్బర్ బీర్బల్ అనే కథలో రాజుగారు చెప్పారట, ఏమని చెప్పారు, నాయన అందరు తెచ్చి బాణాలు కనిపించకుండా ఒక బాణ ఉంటుంది, ఆ బాణలు అందరు తెచ్చి పాలు పోయండారు అంటే అందరూ ఏమనుకున్నారట, మన బాణలో పోసేది పాలు ఎవడికి కనపడతాయని చెప్పేసి అందరూ ఏం పోసారట, నీళ్ళు పోసారట. అదే కనిపించా ఉంటే నీళ్ళు ఒక్కడన పోతాడా. మన మనసులో కూడా పాపం పడిన ప్రతిసారి పాపం మనకు పక్కన వాళ్ళకి కనపడుతున్నది అనుకోండి, లోపల పాపం వేచామా, కనిపించలేదు కాబట్టిగా ముసుగులో దొంగ మాదిరి లోపల ఏం పడేచ్చనము, పాపాన్ని పడేసి ఏమి తెలియని నంగనాసుల మాదిరి ప్రభు పక్కలో ఉన్న ఇస్కరియోతు యూదా మాదిరి నటిస్తూ ఆయన పక్కలోనే తిరుగుతున్నాం, ఆయనతోనే ఉంటున్నాం. మన జీవితాలంతా ఇట్నే తయారైపోతున్నాయి. అందుకే దేవుని బాధ ఏంటంటే, వద్దు నాయన, మీ జీవితం నా జీవితం ఎలా ఉందో తెలుసా. ఒకసారి అదే యెషయా గ్రంథంలో ఇంకొక మాట కూడా 55వ అధ్యాయంలో ఒక మాట రాయించాడు తల్లి. 8వ వచనాన్ని ఒకసారి చూద్దామమ్మా. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనం తల్లి. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు అంటున్నాడు చూసినాడా. దేవుడు అని మాట్లాడుతున్నాడు, నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు. ఇప్పుడు దేవుడు ఎవరినెవరిని కంపారిజన్గా పెడుతున్నాడు, ఎవరినెవరిని కంపారిజన్గా పెడుతున్నాడు, దేవుణ్ణి మనల్ని డైరెక్ట్ పెడుతున్నాడు. దేవుని ఆలోచన ఎలా ఉంటుందంటే, మన బ్రతుకును పరిశీలన చేసేటప్పుడు మనల్ని దేవుణ్ణి పక్కన పెట్టి కంపారిజన్ చేస్తాడు. కానీ మనం ఎలాంటి వాళ్ళము, ఆయన ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు. మన ఆలోచనలు ఎలాంటివో తెలుసా, దేవుణ్ణి పక్కన పెట్టుకొని కంపారిజన్ కాదు, పక్కనని సాకుగా పెట్టుకొని కంపారిజన్ చేసుకుంటూ ఉంటాం. నిజమే, ఏదైనా మనం ఒక తప్పు చేస్తున్నాం అనుకోండి, కంపారిజన్ ఎవరితో పెట్టుకుంటామో తెలుసా, దావీదే తప్పు చేశాడు, నేను తప్పు చేస్తే ఒక లెక్కన, మా పక్కింటోళ్ళే సినిమాకి వెళ్తున్నారు, నేను పోతే ఒక లెక్కన, పాస్టర్ కొడుకే ఇలా అమ్మాయిలు చూస్తున్నాడు, నేను చూస్తే ఒక లెక్కన. కంపారిజన్గా ఎవరిని పెట్టుకుంటున్నావు తెలుసా, మనుషులను పెట్టుకున్నప్పుడే నీ జీవితం దిగజారిపోతుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా, నీ బ్రతుకు బాగుపడాలన్నా, నీ బ్రతుకు పైకి రావాలన్నా, నీ జీవితం ఒక స్థాయిలో నిలబడాలన్నా నువ్వు కంపారిజన్ ఎవరితో పెట్టుకోవాలి, దేవునితో కంపారిజన్ పెట్టుకోవాలి. దేవుడు ఎలా చూస్తున్నాడట, ఆయన ఆలోచనలు వేరట, నీ ఆలోచనలు వేరు. ఆయన ఆలోచనలకు నీ ఆలోచనలకు ఎంత తేడా ఉందో తెలుసా, నక్కకు నింగికి ఎంత తేడా ఉంటుందో నీకు ఆయనకు అంత తేడా కనపడుతుంది. ఆయనేమో నీ బ్రతుకును ఆయనతో కంపారిజన్ చేస్తున్నాడు. నాయన నీ ఆలోచనలు వేరు, నా ఆలోచనలు వేరు. నేను ఆలోచన చేసినట్టు నువ్వు ఆలోచన చేయట్లే, నేను చేస్తున్నట్లు నువ్వు చేయట్లే. నాకు నీకు చాలా దూరం కనపడుతుంది. నేను కొంతన్నా ఎక్స్పెక్ట్ చేశాను, ఆ దరిదాపుల్లోకి కూడా నువ్వు ఇంకా రాలేకపోతున్నావు. నీ మనసు ఎంత దారుణంగా తయారైపోయిందో తెలుసా. ఈ మధ్య నేను ఒక సైకాలజీ బుక్ చదివేటప్పుడు సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే వాడి గురించి చదివాడు. వాడు మనుషుల యొక్క మనస్తత్వాన్ని పరిశీలన చేసి 3 విషయాలు చెప్పాడు.
ఆ 3 విషయాలు బైబిల్కి చాలా దగ్గరగా ఉంటాయి. ఎందుకంటే వాడు ఏదో ఒక టైంలో వాడిని ఏదో ఒక టైంలో బైబిల్ ప్రేరేపించి ఉంటుంది. ఎందుకంటే వాడు అమెరికాకు సంబంధించిన వాడు సిగ్మండ్ ఫ్రాయిడ్ అని పేరు. అని మనసులో కలిగిన ఆలోచనలు మనసులో నుంచి బయటికి పెట్టాడు. ప్రతి ఒక్కరి మనసులోట 3 సిచ్యువేషన్స్ ఉంటాయి. మొదటి దాన్ని ఏమంటారంటే ఇడ్ అంటారు. ఇడ్ అన్నది ఎలా ఉంటుందంటే ఆ మనస్సు కలిగిన వారు ఎలా ప్రవర్తిస్తారంటే వాళ్ళకి ఏ సంబంధం లేదు, కోరిక తీర్చుకోవడం ఒక్కటే వాళ్ళ అంతే. అది తప్ప వేరే ఆలోచన ఉండదు వాళ్ళ పరిస్థితి. అది మంచా చెడ, దీనివల్ల బాధ సంతోషం ఇవన్నీ కాదు, ముందు కోరిక తీరాలి. చిన్న ఎగ్జాంపుల్ అంటే చిన్నపిల్లలు ఉంటారు చూసినారా, చిన్నపిల్లోడు చేతికి ఎప్పుడైనా కానీ ఒక తూనిక కానీ సీతాకోక సిలక కానీ ఇచ్చాము అనుకోండి, వాడు ఏం చేస్తాడు, వాడు కఠినంగా దాని రెక్కలు చింపేసి చంపేస్తుంటాడు. చంపేసినప్పుడు వాడు చంపేసినా కానీ వాడు నవ్వుతూ ఉంటాడు. దాన్ని ఏమంటే పైశాచిక ఆనందం అంటాడు. దానివల్ల వీని ఫీలింగ్ ఎలాంటిదంటే పక్కనోనితో నాకు సంబంధం లేదు, నా కోరిక నేను తీర్చుకోవాలి, దీనినే ఇడ్ అంటారు. చాలామంది మొదటి కేటగిరీలో ఇలాంటి వాళ్ళే ఉంటారు. ఈ కేటగిరీలో బైబిల్లో కనిపించే గాడిదలు ఎవరో తెలుసా, ఏలి కుమారులని 2 గాడిదలు కనపడుతుంటారు. ఆ 2 గాడిదలు ఎలాంటి వాళ్ళంటే దేవుణ్ణి అడ్డం పెట్టుకొని దేవుని మందిరంలోనికి వచ్చి ఎవరిలా మాదిరి అలా చెప్తే వాళ్ళ గురించి చెప్తున్నారు అనుకుంటున్నారు. వాళ్ళ ప్లేస్లో మనల్ని పెట్టుకుంటూ వాళ్ళని కంపారిజన్ చేసుకుంటూ మాట్లాడుకుందాం. ఏలి కుమారులు ఎలా అయితే దేవుని మందిరానికి వచ్చాడో మనం కూడా దేవుని మందిరానికి వచ్చాము. ఏలి కుమారులు ఎలా అయితే దేవుని మందిరంలో ఉండి కూడా ఎంత చెడిపోయారో తెలుసా. మొదట దేవునికి ప్రియారిటీ ఇచ్చి నాయన మొదట దేవునికి బలి అర్పించాలి, దాని తర్వాత మిగిలిన ఆ మాంసం ఎవరికి రావాలి, యాజకులకు రావాలి. వీళ్ళ ఏలి కుమారుల పరిస్థితి ఎలాంటిదో తెలుసా, దేవుని పక్కన పెట్టండి, ఆ మాంసం తీసుకొని వచ్చి ముందు మా మనస్సును సంతృప్తిపరచండి. వీళ్ళ ఆలోచన ఎలా అంటే మీ చావు మీరు ఏమన్నా చావండి కానీ నా కడుపుకున్న కోరికను తీర్చండి. ఈ గాడిదల పరిస్థితి ఎలాంటిదో మన పరిస్థితి కూడా అంతే. దేవుణ్ణి పక్కన పెడతాము, సంఘాన్ని పక్కన పెడతాము, సహోదరులను పక్కన పెడతాము, అన్నిటిని పక్కన పెట్టి ఒకటే ముందు మన కోరికను మనం ఏం చేయాలి, తీర్చుకోవాలి. ఏలి కుమారుడు ఎలా అయితే గాడిదల మాత్రం ప్రవర్తించారో మనల్ని కూడా అలానే ప్రవర్తిస్తారు. అలా గాడిదల్లాగా ప్రవర్తిస్తున్న వాళ్ళతో దేవుడు తన సేవకుడైన సమూయేలును నిలబెట్టుకొని, సమూయేలు చిన్నవాడైనా కానీ సమూయేలులో నుంచే మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు తెలుసా, ఆ గాడిదల కథ ముగించబోతున్నాను చెప్పు వాళ్ళకు అనగానే వాళ్ళ నాన్నతో చెప్పాడు. వాళ్ళ నాన్న ఆ సంఘానికి ఒక పెద్దగా ఉండి ఆ కొడుకులకు ఏం చెప్పాలనో తెలుసా, ఏదైనా ఇంత గాడిదల మాదిరి ఇంత నీచంగా తయారైపోయినారు, మీ బ్రతుకులు మార్చుకోండి అని చెప్పాల్సిన ఓడు కొడుకులకు చెప్పకుండానే ఏమైపోయాడు, జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఒక సంఘానికి సంఘ కాపరిగా, ఒక సంఘ పెద్దగా నిన్ను నియమించిన తర్వాత నీ కొడుకులకే నువ్వు చెప్పుకోలేకపోతే ఇక నువ్వు సంఘ పెద్దగా ఉండి ఏం ప్రయోజనము. మన పరిస్థితి కూడా అంతే. మన భార్యకు చెప్పుకోలేము, మన పిల్లలకు చెప్పుకోలేము, మన అమ్మ నాన్నకు చెప్పుకోలేము, మన వాళ్ళకి ఎవరికి చెప్పుకోలేకపోతే ఇంకా మన సంఘ పెద్దగా ఉండి ఏం ప్రయోజనము. మన ఒక బాధ్యతమైన పొజిషన్లో ఉండి ఏం ప్రయోజనము. వాళ్ళ కొడుకులనే గాడిదలతో పాటు వాళ్ళ నాన్న చచ్చిపోయినప్పుడు మన పరిస్థితి కూడా అట్నే అయిపోతుంది కదా. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మన జీవితం ఎలా ఉంటుందంటే చక్కగా మనం ప్రయాసపడేటప్పుడు మన కుటుంబం కూడా సక్రమంగా ఉండాలి. మనం ఎంచుకునే భాగస్వామి కూడా ఎలా ఉండాలో తెలుసా. ఒక కాడిమాను దున్నేటప్పుడు 2 ఎద్దులు 2 సైడు ఉండి ఎద్దులు కష్టపడితేనే అవుతుంది. కాడిమాను దున్నేటప్పుడు 2 వైపులు ఎద్దులే ఉండాలి. ఒకవైపు ఎద్దు ఉండి ఒకవైపు గాడిద ఉంటే పని జరుగుతుందా. జీవిత భాగస్వామి విషయంలో, ఎంచుకునే విషయంలో కూడా అట్నే ఉండాలి. పరిచర్య విషయంలో కానీ, ప్రభువు కోసం కష్టపడే విషయంలో కానీ కాస్త లేట్ అయినా కానీ ఎద్దులా ప్రయాసపడేవాడు ఎద్దునే ఆశపడాలి కానీ గాడిదని తెచ్చుకొని బాధపడాల్సిన అవసరము లేదు. ఆ గాడిద తెచ్చుకొని బాధపడ్డా అనుకో, గాడిదతో పాటు మన పరిస్థితి కూడా అంతే. ఆ రోజు 2 గాడిదలు పక్కన పెట్టుకొని ఏలే ఆ గాడిదలకు చెప్పుకోలేక గాడిదలతో పాటు ఈయన కూడా ఏమైపోయాడు, గాడిద చావు చచ్చిపోయాడు. మన జీవితం కూడా అలానే ఉంటుంది. ఒక బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్నప్పుడు మొదట మన కుటుంబానికి మనం చెప్పుకోవాలి. కుటుంబానికే సక్రమంగా చెప్పుకోలేకపోతే సంఘానికి సక్రమంగా మనము ఏం చెప్పలేం. అదే దేవుడు కరెక్ట్గా మాట్లాడతాడు. నువ్వు సంఘ పెద్దవైన ఎడల మొదట ఎవరిని బాగు చేసుకోవాలట, మన కుటుంబాన్ని బాగు చేసుకోవాలి. మన కుటుంబాన్ని బాగు చేసుకొని నిలబెట్టుకోవాలి. ఆ గాడిదలకు దేవుడు మాట్లాడుతూ వాళ్ళ మనసులో ఉన్నది ఏంటో తెలుసా, దాన్ని ఇడ్ అంటారు. ఆ ఇడ్ అంటే ఏంటి,
అవన్నీ పక్కన పెట్టు, ముందు నా కోరిక తీరాలి, మాంసం తినాలి. తిన్న కోరిక ఆ తీరాలంటే చర్చికి వచ్చిన అమ్మాయిలతో ఏం చేయాలి? వ్యభిచారం చేయాలి. కడుపుకు పుట్టిన కోరికలు, దేహానికి పుట్టిన మదాన్ని తీర్చుకోవాలని ఇష్టం వచ్చిన కోరికల్లో బ్రతుకుతూ నీచమైన బ్రతికిన 2 గాడిదలు ఎవరంటే ఏలీ కుమారులు. మన పరిస్థితి కూడా అలా ఉండకుండా చూసుకోవాలి. ఎలా ఉండకుండా చూసుకోవాలి? కోరిక కోసం అందరినీ పక్కన పెట్టుకునే స్థాయికి రాకుండా చూసుకోవాలి. ఇంకా మన జీవితాలు ఎటుంటాయి తెలుసా? కొంతమందికి పైశాచిక ఆనందం, ఈ ఇడ్డు లాంటిది. ఇంకొకటి ఏంటంటే పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టి మనం ఆనందపడుతుంటారు చాలామంది నేను గమనిస్తుంటాను. నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. పక్కన వాళ్ళని మాటల ద్వారా, పక్కన వాళ్ళని ద్వారా చూపుల ద్వారా, పక్కన వాళ్ళని ఇంకొక ద్వారా వాళ్ళని బాధ పెడుతుంటాం. ఏదో ఒక సమయంలో పక్కన వాళ్ళను ఒక సందర్భంలో ఇరికించి వాళ్ళు ఆ ఇబ్బందుల కింద నలిగిపోతుంటే దాన్ని చూసి మన వాళ్ళు ముసి నవ్వులు నవ్వుతుంటాడు. దీన్నే పైశాచిక ఆనందం అంటాడు. దేవుడు ఎలాంటి వాడో తెలుసా? పక్కనోని చిన్న రాయి కింద నలిస్తే ఆడు నలిగిపోయేటప్పుడు ఆ సందర్భాన్ని బట్టి నువ్వు నవ్వావనుకో, నిన్ను రాయి కింద కాదు పెద్ద బండ కింద నలిపి ఊపిరాడకుండా చేస్తాడు. అదే దేవుడు మాట్లాడాడు. పక్కనోడు ఇబ్బంది పడేటప్పుడు నువ్వు ఆనందపడుతూ ఉన్నావు అనుకో, దాన్ని చూసి దేవుడు తన కోపాన్ని ఎవరి వైపు మళ్ళిస్తాడట? నీ వైపే మళ్ళిస్తాడు. నీలో ఉండాల్సింది ఏంటో తెలుసా? ఈ అన్నది ఉండకుండా చూసుకోవాలి. ఏంటి? పక్కనోని ఇబ్బంది పెట్టి మనము ఆనందపడే పైశాచిక ఆనందము ఉండకూడదు. ఒకవేళ ఉన్నదంటే ఏలీ కుమారుల గాడిదల లాంటి స్వభావం మనకు కూడా వచ్చినట్టే. ఇదే మొదటి విషయం. ఇది మన జీవితంలో రాకూడదు. రెండోది ఏంటో తెలుసా? ఈగో అంటారు. చాలామంది 90% మంది ఇక్కడే ఉంటారు. అందులో నువ్వు ఉన్నావో నేనున్నానో చూసుకుందాం ఒకసారి. ఈగో అంటే ఎలాంటిదో తెలుసా? ఇది ఆలోచన చేస్తుంది. ఒకటి ఏమని ఆలోచన చేస్తుంది? ఒక పని చేయడానికి పాసిబిలిటీ ఉందా లేదా అని మొదట ఆలోచన చేస్తుంది. ఏదైనా కోరిక తీర్చుకోవాలి, ఏదైనా ఒక పని చేయాలి, పని చేసేటప్పుడు పాసిబిలిటీ ఉందా లేదా అని ఆలోచన చేస్తుంది. పాసిబిలిటీ ఉండదనుకో చేసేస్తుంది, పాసిబిలిటీ లేదనుకో ఆ కోరికను అణుచుకొని ఉంటుంది. ఇలా చెప్తే మీకు అర్థం కాదేమో. మనమే స్కూల్లో కూర్చొని ఉన్నాము, ఆకలి అవుతుంది. స్కూల్లో కూర్చున్నప్పుడు ఆకలి అవుతుంది, తినాలనిపిస్తుంది. పాసిబిలిటీ ఉంది అక్కడ? ఒకవేళ తిన్నదనుకో టీచర్ ఏం చేస్తుంది? సితక్ కొడుతుంది. అప్పుడు మనం ఏం చేస్తామో తెలుసా? టీచర్ సితక్ కొడుతుందని చెప్పేసి పాసిబిలిటీ లేదు కాబట్టి ఆకలి అన్న కోరికను కొద్దిసేపు అణుచుకుంటాం, అంతే తప్ప అది పూర్తిగా పోలే. అదే టీచర్ బయటికి పోయిందనుకో, సిచ్యువేషన్ సహకరించిందనుకో, వెంటనే మనం ఏం చేస్తాము? తినేస్తాం. మన పరిస్థితులు అందరూ ఎలా ఉన్నాయంటే మొదట పాసిబిలిటీ ఆలోచన చేస్తాం. ఒక తప్పుడు పని చేసేటప్పుడు ఏం పాసిబిలిటీ? అవకాశం ఉందా లేదా? అవకాశం ఉందని తెలిసిందా ఖచ్చితంగా తప్పు చేస్తాం. అవకాశం లేనప్పుడే మనం కంట్రోల్ చేసుకుంటాం. ఇలాంటి వాళ్ళమే మనమంతా. అవకాశం లేదు కాబట్టి చూపులు కంట్రోల్ చేసుకోవడమే, అవకాశం లేదు కాబట్టి మాటలు కంట్రోల్ చేసుకోవడమే, అవకాశం లేదు కాబట్టి ఆలోచనలు కంట్రోల్ చేసుకోవడమే, అవకాశం లేదు కాబట్టి అన్ని కంట్రోల్ చేసుకుంటాం. అదే అవకాశం ఉండదనుకో ఎవరిని లెక్క చేయకుండా తప్పుడు పనులు చేస్తాం. దీనిని ఏమంటారంటే ఈగో అంటారు. ఈ ఈగో వల్లనే మన జీవితాలు ఇలా నాశనం అయిపోతున్నాయి. నీ జీవితం, నా జీవితము పాసిబిలిటీ గురించి ఆలోచన చేయకూడదు. పాసిబిలిటీ గురించి ఆలోచన చేయడానికి మనం పక్కా ప్లాన్ చేస్తాం. ఒక తప్పుడు పని చేయడానికి ఊరకనే పని జరగదమ్మా. ప్రతిదానికి ఒక ప్లాన్ అన్నది కరెక్ట్గా జరుగుతూ ఉంటుంది. మీకు హేరోదు రాజు గురించి తెలిసే ఉంటుంది. చాలాసార్లు మీరు వినింటారు కదా. ఒక విషయాన్ని మీతో మాట్లాడాలనుకుంటాను. హేరోదు రాజు ఎలాంటి వాడంటే యేసుక్రీస్తు అప్పుడే పుట్టిన తర్వాత ఈ జ్ఞానులు డైరెక్ట్ యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడని ప్రభువుని ఎత్తుకుంటా పోయింటే బాగుంది. ఎవరి దగ్గరకు వచ్చారట? హేరోదు దగ్గరికి వచ్చాడు. మా ఇంట్లో ఏ కొడుకు పుట్టలే అంటే మొత్తానికి ఒక కొడుకు పుట్టాడంటే పుట్టినవాడు మా ఇంట్లో వాడు కాదు, పక్కనవాడని అర్థమైంది. వెంటనే ఏం చేయాలనుకున్నాడు? ఆ యూదుల రాజును ఏం చేయాలనుకున్నాడు? చంపేయాలనుకుని ఆయన చేసిన ఆలోచన ఎలాంటిదో తెలుసా? జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆయన పుట్టిన కాలము, పరిస్థితులన్నీ సజావుగా క్లారిటీగా కనుక్కొని ప్రభువును చంపి ఒక ప్లాన్ ఏం చేశాడు? రెడీ చేసుకున్నాడు. ప్లాన్ ఎలాంటిదో తెలుసా? ఆ జ్ఞానులతో మాట్లాడే మాటలు ఎలాంటివో తెలుసా? యాజ్ ఇట్ ఈస్గా నీ మాదిరి నాకు మాదిరి ఆలోచన చేస్తాడు. ఎవరు? హేరోదు. ఏం ఆలోచన చేస్తాడు? లోపల ఒకటి పెట్టుకొని పైకి మాట్లాడే మాటలు ఎటుంటాయి తెలుసా? బాగా మంచిగా మాట్లాడినట్టుంటుంది. ఎలా ఉంటుంది? నువ్వు వచ్చి మాకు చెప్పావు అనుకో, నేను వచ్చి కూడా ఆయనకి ఏం చేస్తాడట?
పూజిస్తాడట, గొప్ప చేస్తాడట, సత్కరిస్తాడట, చాలా చేస్తాడట. హేరోదు మనసులో ఉన్నది వేరు, పైకి మాట్లాడుతున్నది వేడు అని మనసులో ఉన్న ఆలోచన ఏంటంటే పక్కాగా ప్లాన్ చేశాడు. ఏం చేయడానికి? ప్రభువును చంపి పాపం చేయడానికి పక్కా ప్లాన్. మన జీవితాలు కూడా ఎట్లుంటాయి తెలుసా? పాపం చేయడానికి పక్కా ప్లాన్లే ఉంటాయి. ఏం డైరెక్ట్గా అకస్మాత్తుగా అనుకోకుండా తప్పులు చేసినట్టు కాదు. మనం చేస్తున్న ప్రతిదీ పక్కా ప్లాన్తోనే చేస్తున్నాం. అది దొంగతనమైన, వ్యభిచారమైన, మోసమైన, ఇంకొకటైనా అకస్మాత్తుగా తప్పులు చేసేవాడు ఎవరు లేడు. పక్కా ప్లాన్తోనే చేస్తున్నారు అందరూ. హేరోదు రాజు ఎలా అయితే ప్రవర్తించాడో పాసిబిలిటీ ఉన్న ప్రతిసారి పక్కాగా ప్లాన్ చేసి పాపాలు చేస్తున్నాం. ఈ పక్కా ప్లాన్లు అన్నవి దేవునికి నచ్చట్లా. 90% మంది ఇక్కడికే వచ్చి ఆగిపోతున్నారు. చివరిగా ఒకటి ఉంటుంది, దాన్నే సిగ్మండ్ ఫ్రాయిడ్ అని చెప్పిన వాడు దాన్ని ఏమంటే సూపర్ ఈగో అంటాడు. సూపర్ ఈగో అంటే ఏంటో తెలుసా? దానిలో మంచి ఏంటి, చెడేంటి. ఒక విషయాన్ని నువ్వు చేసేటప్పుడు అది ఏమని ప్రశ్నిస్తుందో తెలుసా? నువ్వు చేస్తున్న దాంట్లో మంచి అంత ఉంది, ఇది దేవునికి అనుకూలమైనదా కాదని సార్వత్రికమైన ధర్మాన్ని మనసులో తీసుకొని వచ్చి ఒక పని చేసేటప్పుడు పని గురించి మాట్లాడుతుంది. దాని గురించి ప్రభు గలతీలకు రాసిన పత్రికలో ఒక మాట చెప్పాడు. ఒకసారి చూద్దామండి. గలతీలకు రాసిన పత్రిక చివరి అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి గమనిద్దామండి. గలతీలకు రాసిన పత్రిక చివరి అధ్యాయము 6వ అధ్యాయము 4వ వచనం. తల్లి, ప్రతివాడును తాను చేయు పనిని ఏం చేయాలట తల్లి? పరీక్షించి చూసుకొనవలెను. దేవుడు సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే వాడు చెప్పిన దానికంటే ముందే చెప్పాడు. ఏమని చెప్పాడు? నాయన, నీలో సూపర్ ఈగో, మంచి మనస్తత్వం ఉంటే నువ్వు ఒక పని చేసేటప్పుడు ఏం చేస్తావట? ప్రతి వాడును తాను చేయుచున్న పనిని ఏం చేయాలట? పరీక్షించి చూసుకోవాలి. ఇది మంచా, ఇది చెడా, ఇది చేస్తే దేవునికి అనుకూలమైనదా కాదా, ఇది చేస్తే నాకు పరలోకం దక్కుతుందా, నరకం దక్కుతుందా, ఇది చేయడం వల్ల నా విలువ పెరుగుతుందా, నా విలువ దిగజారిపోతుందా, దీనివల్ల నా పరిస్థితి ఏంటని ఒక పని చేసేటప్పుడే నువ్వేం చేయాలట? ఆలోచన చేయాలట. కానీ మన పరిస్థితి ఎలాంటిదో తెలుసా? పని చేసేటప్పుడు ఆలోచన చేయం, పని చేసిన తర్వాత బాధపడతాం. పని చేసిన తర్వాత బాధపడకూడదంటే చేసేటప్పుడే నువ్వు ఆలోచన చేస్తే చేసిన తర్వాత బాధపడాల్సిన అవసరము ఉండదు కదా. అందుకే దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నా, నాయన నువ్వు ఒక పని చేసేటప్పుడు ఒకటి మాత్రం క్లారిటీగా గుర్తుపెట్టుకో. ఏం గుర్తుపెట్టుకోవాలి? మంచి నిస్వార్థమైన మంచి మనసుతో దేవుని దగ్గర సాకులు చెప్పకుండా కరెక్ట్గా ఆలోచన చేస్తూ జాగ్రత్తగా చేసే పని సక్రమంగా చేయాలి. మనం కూడా ఎలాంటిదంటే చేసే పనులన్నీ దేవునికి విరుద్ధంగా చేస్తాము, చేసిన తర్వాత సాకును అడ్డం పెట్టుకుంటాం. ఇది నిజమే. ఏదైనా మనం ఒక పని చేసిన తర్వాత ఒక తప్పుడు పని చేసింటాము, చేసిన తప్పు బయటపడకూడదని మనం ఏం చేస్తామో తెలుసా? సాకు మాత్రమే అడ్డం పెట్టుకుంటాం, కానీ చేసిన తప్పును ఒప్పుకోకుండా ఉండం. ఒకరోజు ఆదాము గారు తప్పు చేశారు. తప్పు చేసిన తర్వాత దేవుడే వచ్చాడు, ఆదామా అని పిలిచాడు. పిలిచిన తర్వాత ఏమయ్యా నువ్వు ఎక్కడున్నావు ఆదాము అని అంటే అంటాడు, నేను నీ స్వరము విన్న తర్వాత చెట్టు చాటున దాక్కున్నాను అన్నాడు. ఆ మాట విన్నప్పుడు, ఆ మాట చదివినప్పుడు నాకు ఏమనిపించిందో తెలుసా? ఆదాము గారి పరిస్థితి ఎలాంటిదో మన పరిస్థితి కూడా అలాంటిది. దేవుని మాట విని తప్పు చేసిన తర్వాత ఆదాము చేయవలసింది ఏంటో తెలుసా? నేను తప్పు చేశాను, చేసిన తప్పును ఎలా సరిదిద్దుకోవాలని ఆలోచన చేసింటే బాగుండు. ఆదాము చేసింది ఏంటో తెలుసా? నేను తప్పు చేశాను, దేవుడు వస్తాడు, నన్ను అడుగుతాడు, ఆయన వచ్చినప్పుడు నేనేం చెప్పాలి? ఒక సాకు చెప్పాలి. సాకును సిద్ధపరుచుకొని ఉన్నాడు. నీ జీవితం, నా జీవితం ఎక్కడ నాశనం అయిపోతుంది అనుకున్నారు? ఏదైనా ఒక పని గురించి దేవుడు మాట్లాడినప్పుడు, సాకు గురించి మాట్లాడినప్పుడే నీ జీవితం నాశనం అయిపోతుంది. మందిరానికి రాలేదు అని అడిగావు అనుకో, ఏదో ఒక సాకు. సువార్త కంటే ఏదో ఒక సాకు. ప్రార్థన అంటే ఏదో ఒక సాకు. మీటింగ్ అంటే ఏదో ఒక సాకు. ప్రభు కోసం ఏదైనా సహాయం చేద్దామంటే ఏదో ఒక సాకు. ప్రజలమైన మన పరిస్థితి ఎలా ఉన్నదంటే పాపం చేస్తూ ఒక సాకు చాటున దాక్కొని ఉంటున్నాం. ఎన్ని రోజులు ఆ సాకు చాటున దాక్కొని ఉంటావు? దావీదు గారు తప్పు చేసినప్పుడు ఆ దావీదు గారిని ముందర పెట్టుకొని, ఎందుకయ్యా నువ్వు తప్పు చేస్తున్నావంటే, దావీదును అడ్డం పెట్టుకొని సాకు చాటును దాక్కునే వాళ్ళు లేరా? ఏం దావీదు అంతటి వాడే తప్పు చేస్తే నేను చేయట్లేదని సాకుల చాటును దాక్కొని బ్రతుకుతున్న జీవితాలు మనవి.
ఎన్ని రోజులు సాకుల చాటును దాక్కుంటాం చెప్పండి? ఎన్ని రోజులు? సాకులు అన్నవి మన జీవితంలో ఉండకూడదు. దేవుని పని విషయంలో కానీ, మందిరానికి వచ్చే విషయంలో కానీ, సేవ విషయంలో కానీ, ఏ విషయంలో అయినా కానీ సాకు చాటును దాక్కోకూడదు. ఎప్పుడైనా ఆకాశంలో మబ్బుల చాటును దాక్కున్న చంద్రుడైనా నెలకొక్కసారైనా బయటకు వస్తాడు. కానీ మన జీవితం సాకుల చాటును దాక్కున్నావు అనుకో, ఇక నీ జీవితంలో ఎప్పటికీ బయటికి రాలేవు. సాకులు ఎలాంటివో తెలుసా? రోజు రోజుకు నిన్ను లోపలికి లాగే ఒక బురద గుంటలో ఊబి లాంటిది. అది నిన్ను లోపలికి లాగుతుంటుందే కానీ నిన్ను బయటికి రానివ్వదు. అందుకే దేవుడు మాట్లాడుతున్న ఆయన, నువ్వు సాకుల చాటును దాక్కోకుండా, సాకులు చెప్పి దేవుని పని తప్పించుకోకుండా, ఒక దారుణమైన బ్రతుకులు బ్రతకకుండా, ఇక నుంచైనా వాటిలో నుంచి నువ్వేం చేయాలట? బయటికి మళ్ళీ తిరిగి దేవుని దగ్గరికి రావాలి. వచ్చిన నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ఒకప్పుడు నీ పాత జీవితం ఎలా ఉన్నదో దాన్ని వదిలేసి వచ్చిన నువ్వు మళ్ళీ అది కనిపించకూడదు మన జీవితంలో. మన పరిస్థితి తప్పిపోయిన కుమారుని గురించి చాలాసార్లు వింటుంటారు కదా. ఒక మాట చెప్తా, చాలా బాగుంటుంది, మీరు బాగా వినాలండి. తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడిచిపెట్టి దూరదేశం పోయినప్పుడు అక్కడ చేసిన పనులన్నీ ఏంటి? వేశ్య సాంగత్యము, చెయ్యరాని నీచమైన కార్యక్రమాలన్నీ చేశాడు. మొత్తానికి తెలుసుకున్నాడు, తండ్రి దగ్గరకు వచ్చాడు. తండ్రి దగ్గరకు వచ్చిన తర్వాత తండ్రి చాలా సంతోషపడ్డాడు. తండ్రి దగ్గరకు వచ్చినా కానీ ఇంతకుముందు చేసిన వేశ్య సాంగత్యాలు ఇక్కడికి వచ్చినా కానీ చేశాను ఒప్పుకుంటాడా? సరే, నా కొడుకు తిరిగి వచ్చాడు కదా, వాడు ఎట్టన్నా బతుకుతే ఇంకేంలే అనుకుంటాడా? ఒకప్పుడు తండ్రి దగ్గర నుంచి కొడుకు పోతానన్నాడు, వచ్చిన తర్వాత అలాంటి బ్రతికే ఉంటే వాడు పోతా అనడం కాదు, ఈయనే కాలుతో దాన్ని పంపిస్తాడు. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉందో తెలుసా? తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చిన తర్వాత వచ్చినా మనం కూడా, వచ్చిన నువ్వు మళ్ళీ నీచమైన బ్రతుకుతున్న తప్పిపోయిన కుమారులం మనం. రెండో క్యాడర్లోకి వెళ్ళిపోతున్నాం మనమంతా. వచ్చిన తర్వాత కూడా నీచమైన జీవితంలోకి, వచ్చిన తర్వాత కూడా పాత జీవితాన్ని వదిలేసుకుండా బతుకుతున్నాం. వచ్చిన తర్వాత కూడా అలానే ఉంటే దేవుడు ఒప్పుకోడు. మారాలి. మార్పు అన్నది చాలా ముఖ్యం. వచ్చిన తర్వాత ఉంటేనే బాగుంటుంది. ఇక్కడ కూడా అలానే వచ్చి బ్రతికామనుకో, మనల్ని దేవుడు ఏమంటాడో తెలుసా? ఒకటే మాట అంటాడు, ఆ రోజు గాడిదలకు మనకు పెద్ద తేడా ఏమీ ఉండదు మన దేవుని వారిలో. అందుకే ఒకవేళ మనలో ఇలాంటి స్వభావాలు ఉంటే, ఇలాంటి బ్రతుకులు ఉంటే, మనలో మార్చుకోవాల్సింది ఏమైనా ఉంటే, ఇక నుంచైనా కానీ ఒకవేళ గాడి తప్పిన గాడిదల మాదిరి, అంటే ఆ ఇద్దరు గాడిదలు నడుస్తున్నారు, ఏలి కుమారుల మాదిరి మందిరానికి వచ్చి కూడా, సంఘంలో ఉండి కూడా, తప్పు చేసి కూడా సాకుల చాటును దాక్కొని గాడిదల మాదిరి ప్రవర్తిస్తే మన బ్రతుకులు కూడా చాలా అంటే చాలా నీచంగా తయారైపోతుంది. దేవుని మాట అంటే బైబిల్లో మొదట్లోనే చెప్పాను, నేను మొదట్లోనే మాట్లాడాను. సేవకుని మాటకు ఎలా వినాలో తెలుసా? యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట విని మన జీవితాలను మార్చుకోవాలి. అలా మార్చుకుంటేనే మనం ఆ పాపంలో నుంచి బయటికి వస్తాం. ఒకవేళ మార్చుకోక అలానే నీచమైన బ్రతుకుతూ అలానే కుమిలిపోతూ అలానే ఉన్నావంటే ఎప్పటికీ నువ్వు రాలేవు. నీ జీవితం ఎలా ఉంటుందంటే, నీకు సిద్ధపడిచిన నీ లోకానికి నువ్వు వెళ్ళిపోతావు దేవుని వాళ్ళు. కాబట్టి నిజంగా ఒకవేళ మనలో ఈ లోపాలు ఉంటే, అది ఏ విధమైన లోపాలైనా పర్లేదు, ఉన్న లోపాలన్నీ సరిదిద్దుకుందాం. మన గురించి మనం ఆలోచన చేసుకుందాం. మన లక్ష్యం ఒకటే, మన గమ్యం ఒకటే, పరలోకం పోదాం అంతే. ఏం పట్టించుకోకండి. అన్నీ మిగతా వాళ్ళు ఎన్నెన్నో మన గురించి మాట్లాడుతుంటాడు. నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, మన గురించి ఎన్నో మాటలు మాట్లాడతారు. నేను ఎప్పుడు ఏ మాట, నా గురించి చాలామంది ఎన్ని చెడ్డగా నా గురించి ఎన్ని మాట్లాడినా నేను ఒకటే అనుకుంటాను, డైరెక్ట్ ఒకటే మాట అనుకుంటాను, దేవుడు నాకు మతి మరుపు ఇచ్చి చాలా మంచి పని చేశాడు. ఎందుకంటే చాలా కాలం నాకు గుర్తుండవు. అలాంటివి ఉండడమే మంచిది అయిపోయింది. ఎవడన్నా ఏమన్నా వాగని నేను రాత్రి కానీ మరుసటి రోజు కల్లా మర్చిపోతాను అంతే. అట్టే ఉండాలి. దేవుడు మనకిచ్చిన గొప్ప వరము మతి మరుపు. అందరికీ ఇచ్చినాడో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే లక్షణంగా ఇచ్చాడు. నేను మాత్రం మర్చిపోతాను అంతే. ఎవడన్నా ఏమన్నా వాగని నేను వాళ్ళకి సమాధానం చెప్పను, వాళ్ళ గురించి బయట కూడా నేనేమి మాట్లాడను. వద్దు, మనకు క్రైస్తవులు అంటేనే మన మీద మాటలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, అన్ని మాటలు అంటారు. వాళ్ళు అనడమే మన విలువ పెరుగుతుంది. వాళ్ళు అనకపోతే పరలోకంలో మనకి ఎక్కువ జీతం ఏడొస్తుంది. వాళ్ళు అనాలి, అన్నప్పుడు మన విలువ పెరగాలి. మన విలువ పెరిగితేనే మన జీతం మనకు వస్తుంది. వాళ్ళు అనలేదనుకో, మనం కూడా వాళ్ళలో ఒకరమే. అందుకే ఎవరు ఏమన్నా అనని, ఎలాగైనా మాట్లాడని, మన జీవితం ఒకటే, మన బాధ్యత ఒకటే. అన్నీ మర్చిపోయి గౌరవంగా దేవుని కోసం గొప్పగా బ్రతుకుతాం. పరలోక రాజ్యానికి పోవాలంతే. అక్కడికి పోయినాక ఈ లోకంలో ఏం జరిగిందన్న విషయం మనమే మర్చిపోతాం. ఏం అక్కర్లే. చిన్నది 60 ఏళ్ళ జీవితకాలం, 30 ఏళ్ళు బతికాం, ఇంకా ఎక్కువ కాలం బతుకుతామన్న గ్యారంటీ కూడా
లేదు. ఒకప్పుడు 1000 ఏళ్ళు బతికే వాళ్ళట. 1000 ఏళ్ళ నుంచి అకస్మాత్తుగా 120కి ఎందుకు తగ్గిపోయింది? 120 నుంచి మన దేశంలో 60కి ఎందుకు వచ్చింది? 60 ఏళ్ళ గ్యారంటీగా బతుకుతున్నారా? 60 ఏళ్ళు గ్యారంటీగా బతకడం అంటే గొప్పట. 30 ఏళ్ళ వరకు బతికినోడికి ఇంకా చావు మీద ఆలోచనలు వచ్చంటాయట మన దేశంలో. 30 ఏళ్ళ తర్వాత ఏమైపోతాడోనని. ఎందుకు ఒకేసారి అంత ఆయుష్ తగ్గించన్నాడంటే, ఒకటేసారి చంపడం ఎందుకు లేని, ఆయుష్న తగ్గిస్తే నా కోపం అన్న కాసింత చల్లాడుతుందని ఆయుష్ తగ్గించి మన జీవితాలను తగ్గిస్తున్నాడు అంతే తప్ప మన జీవితాలు మారట్లే. ఎంతకాలం ప్రయాసపడితే ఏముంటుంది? ఒకటట జిల్లేడు చెట్టుకు రోజు ఎరువు వేసి ఒక జిల్లేడు చెట్టుకు ఎరువు వేసి నీళ్లు పోసి చాలా చేస్తున్నాడట. పురుగు పడితే పురుగుల మందులు కొడుతున్నాడట, చాలా కష్టపడుతున్నాడట. 1 సంవత్సరం పెంచాడు, 2 ఏళ్ళు పెంచాడు. ఎన్నేళ్ళు ఎదురు చూసే జిల్లేడు చెట్టుకు మామిడి పళ్ళు కాచాయా? ఏం కాచాయి? ఏమి గాయం. మన జీవితాలు కూడా అలానే ఎదురు చూస్తున్నాడేమో దేవుడు. ఒకవేళ అలానే ఎదురు చూస్తుంటే ఒకరోజు అనిపించదు ఈ చెట్టుకు ఎప్పటికీ మామిడి పండ్లు కాయవు. అందుకే ఏం చేయాలనుకుంటాడు? అందుకే చంపేయాలనుకుంటాడు, తీసేయాలనుకుంటాడు. అంత స్థాయికి రాకూడదు. దేవుడు మన కోసం ప్రయాస పడుతున్నప్పుడు అన్నీ మానేసి అన్నీ వదిలేసి పద్ధతిగా ఫలాలు కాయడం మీద మాత్రమే శ్రద్ధ పెట్టాలి. అంతకుమించి వేరే దాని గురించి మనకు అవసరం లే. వేరే దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లే. దాని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం అంతకంటే లేదు ప్రభన దేవుని వాళ్ళు. కాబట్టి పరలోక మీద ధ్యాసతో ఆ ఏలి కుమారు లాంటి గాడిద లాంటి స్వభావం లేకుండా పద్ధతిగా గౌరవంగా దేవుని కోసం బ్రతికి దేవుడున్న లోకానికి చేరుకుందామని. ఆలస్యమైంది క్షమించండి. ఓపికతో విన్నందుకు మీకు అందరికీ నా నిండు మనసుతో వందనాలు తెలియజేస్తూ ఇలా